गाइस మేము ఇప్పుడు పార్క్ బేకర్స్ కి వెళ్తున్నాము. బ్లాగ్ షూట్ చేసాము చూడండి. మంచిగా ఈజీగా వచ్చింది కానీ రాయలేదు. ఎండ ఘోరం కొడుతుంది. నార్మల్ వచ్చింది గైస్, మరి అంత ఈజీగా రాలేదు. మాట్లాడతాం గైస్. చూడండి మేము రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నాం 1 by 1. ఇలా వచ్చేసి మా ఫ్రెండ్స్ నిమిష వాళ్ళ ఇంటర్ కాలేజ్ని షాపింగ్ మాల్ చేసిరంట చెప్తుంది. పాపం ఫీల్ అవుతుంది తను. గైస్ ఇక్కడ ఎంత ట్రాఫిక్ ఉంది. ఈ ట్రాఫిక్ని బేర్ చేస్తూ మేము సైడ్ నుంచి వాక్ చేస్తూ వెళ్తున్నాము. ఏదో ఇష్యూ అయింది చూడండి, ఎంత పబ్లిక్ ఉంటుంది. చూడండి ఇక్కడ ఎంత పబ్లిక్ ఉన్నారు. ఏమైందో తెలియదు, ఏదో ఇన్సిడెంట్ అయింది. గైస్ ఇదే పార్క్ బేకర్స్ చూడండి, బయట నుంచి ఉంటుంది. సో స్టెప్ వచ్చేసి ఇది వచ్చేసి ఉంటుంది. ఇది పార్టీ రూము. బట్ ఇక్కడ తీసుకొచ్చాము, లోపలికి వచ్చినాము. ఇక్కడ బయట ఏమో అయినట్టుంది, చాలామంది ఉన్నారు. సో మేము ఏమైనా ఆర్డర్ చేసుకొని తింటాము. టికెట్ ఆర్డర్ చేసాము. నిమిష వచ్చేసి వస్తుంది చూడండి, రాగానే తినడానికి వెళ్దామన్నది. సో ఏం తినాలని చెప్పేసి మేము ఇంకా ఆలోచిస్తున్నాం. అయితే చెప్తున్నారు చూడండి, స్వెట్ చూపించి మేము కంటిన్యూ చేస్తాము. ఎంత అవ్వరం అవుతుంది మేము వచ్చేసరికి. చూడండి స్వెట్ ఘోరం కొడుతుంది. బయట తిరగకండి, అస్సలు తిరగకండి ప్లీజ్. అందరూ హైడ్రేటెడ్గా ఉండండి. జ్యూసెస్ ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ జ్యూసెస్ తీసుకోండి బయటికి వచ్చినప్పుడు. స్కార్ఫ్ని మెయింటైన్ చేయండి. మాకైతే చూడండి ఎంత స్వెట్ వచ్చింది. జస్ట్ మేము ఒక 5 minutes వాక్ చేసినాం అంతే. గైస్ మాకేం అర్థమైతలేదు ఈ ఎండ వల్ల. మాకు ఇంకా ఏం ఆర్డర్ చేయాలో కూడా అర్థమైతలేదు. ఫుల్ అంటే ఫుల్ ఘోరం ఉంది అసలు ఎండ. ప్లీజ్ మీరు అందరూ బయటికి వెళ్తే మాత్రం సెక్యూర్గా మెయింటైన్ చేయండి. జ్యూసెస్ వాటర్ తాగండి, ఎప్పటికప్పుడు హైడ్రేటెడ్గా ఉండండి. కొంచెం వాటర్ బాటిల్ కూడా క్యారీ చేయండి. తప్పించుకోవడానికి ప్రయత్నించండి. ఈమె మాత్రం చెప్తుంది, ఈమె అయితే లేదు. వాటర్ బాటిల్ మాత్రం లేదు గైస్, నిజంగా చెప్తున్నా. వాటర్ బాటిల్ అస్సలు అంటే అస్సలు నేను నిజంగా ఇవాళ నింపుకున్నా బట్ మర్చిపోయింది. రోజు ఇట్లా చెప్తుంది. మొన్ననేమో నింపుకుందాం అనుకుంది కానీ మర్చిపోయింది. ఈరోజు నింపింది కానీ మర్చిపోయింది. సో అక్కడికి వెళ్ళి చూపిస్తాం. సాటర్డే రోజు మండే రోజు పక్కా తీసుకొస్తా చూడండి. నేను తెచ్చి మరీ తెస్తే మాత్రం నేను ఆ రోజు ఈమె బాటిల్ కోసం అయినా బ్లాగ్ షూట్ చేస్తా. చూడండి ఇది మొత్తం ఎట్లుంటుంది, లొకేషన్ ఎట్లుంటుంది మీకు చూపిస్తా. మంచిగా బర్త్డే పార్టీస్ మన కేంద్రనగర్ బోడుప్పల్ దగ్గర ఉంది. కేంద్రనగర్ బోడుప్పల్ తర్వాత మేడిపల్లి వెళ్ళే రూట్లో ఉంటుంది. బాయ్. వచ్చేసి ఇట్లుంటుంది. ఇది వచ్చేసి పార్టీ రూము. నేను పార్టీ రూమ్ కూడా మీకు లోపల ఎప్పుడైనా బ్లాగ్ షూట్ చేసి చూపిస్తాను. 1 అవర్కి వచ్చేసి 1000 బాగుంటుంది. ఎక్స్ట్రా డెకరేషన్ అయితేనేమో ఎక్స్ట్రా మనీ ఛార్జ్ చేస్తారు. ఇది వచ్చేసి ఇట్లుంటుంది చూడండి, బాగుంటుంది సిట్టింగ్. మంచిగా ఏసీ ఇక్కడ ఇట్లుంటుంది, సోఫాస్ మొత్తం ఇట్లుంటుంది. మనం అక్కడికి వెళ్ళి ఆర్డర్ చేసుకోవాలి. అండ్ సెల్ఫ్ సర్వీస్, ఎవరు సర్వ్ చెయ్యరు. సో అక్కడికి వెళ్ళినాక బ్లాగ్ షూట్ చేస్తాము. గాయస్ చూడండి ఇక్కడ పన్నీర్ పఫ్, వెజ్ పఫ్ అండ్ చికెన్ పఫ్, ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పఫ్స్ అవైలబుల్ ఉంటాయి. వచ్చేసి కేక్స్ ఇవన్నీ ఉంటాయి ఇలా. అండ్ మనం కస్టమైజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి కేజీ కేక్స్, ఇవి వచ్చేసి పేస్ట్రీస్. అండ్ ఇక్కడ వచ్చేసి 1 kg కేక్స్ అండ్ 1/2 kg కేక్స్ ఇక్కడ బిల్ చేస్తారు. ఇది మొత్తం వాళ్ళు చూడండి. మా నిమిష మా కోసం ఫుడ్ తీసుకొస్తుంది. 2 చికెన్ పఫ్స్ అండ్ ఈమె వెజ్ తింటుంది ఈరోజు సాటర్డే అని చెప్పేసి బాధపడుతుంది. తింటాము, తిని టేస్ట్ ఎట్లా ఉందో చెప్తాం. బాగుంటుంది ఇట్లా. ఇక్కడ చాలా బాగుంది. మనం తినేదాన్ని చూసి కమెంట్ చేయకండి. ఇట్లానే తింటాం మేము ఫుడీస్. తిన్నాము. నేను దీపిక వచ్చేసి చికెన్ పఫ్స్ తిన్నాము. నిమిష వచ్చేసి వెజ్ పఫ్స్ తిన్నది. తినేసి కూర్చున్నాము. అండ్ కోక్స్ కూడా తాగినాము. కానీ మేము వీల్ కోసం వచ్చినాము. ఏమైతే ఎస్పెషల్లీ వీల్ కోసం వచ్చింది, వీల్ లేదంట. సో మేము ఇంటికి పోవాలి. అండ్ ఎండ కూడా దూరం కొడుతుంది, బస్సెస్ దొరకవు మళ్ళీ. సో ఇంటికి పోయినాక మేము ఇంటికి పోయినాక బ్లాగ్ వెళ్ళేటప్పుడు బస్లో ఇంకా బస్ స్టాప్ దగ్గర బ్లాగ్ షూట్ చేసాము. ప్లీజ్ డూ వాచ్. ఇఫ్ యూ గైస్ లైక్ ఇట్, ఇఫ్ యూ గైస్ లైక్ ది వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్. మేము ఇంటికి వెళ్తున్నాము. సో బేకరీ నుంచి బయటకు వచ్చేస్తున్నాము. బయట వ్యూ కూడా చూపిస్తాము. ఇట్లా స్టెప్స్ ఉంటుంది.
ఇక్కడ ఫిట్నెస్ జిమ్ ఉంటుంది ఎస్ఎఫ్ఎస్, దీని పక్కనే రాయల్ ఆక్ ఆపోజిటే ఉంటుంది. ఇది వచ్చేసి ఇక్కడ మెన్స్ వేర్, విశాల్, మార్ట్ ఇవన్నీ ఉంటాయి.